చూస్తే తిరుమల పిఎస్సి 1 వద్ద అన్నప్రసాదంలో జెర్రీ వచ్చింది. హైదరాబాద్ కి చెందిన శ్రీనివాస్ అనే భక్తుడు శ్రీవారి దర్శనార్థం తిరుమల వచ్చారు. మధ్యాహ్నం పిఎస్సి 1 వద్ద భక్తులకు అన్నప్రసాదాలను పంపిణీ చేస్తుండటంతో అన్నప్రసాదం తీసుకున్నాడు హైదరాబాద్ కు చెందిన శ్రీనివాస్. ప్రసాదంలో జెర్రీ ఉండటాన్ని గుర్తించి వెంటనే టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. అన్నప్రసాదాలు తీసుకోనికి ఇక్కడ వచ్చాము. సాంబార్ రైస్ ఇది తీసుకొని సగం తిన్న తర్వాత అందులోకెళ్ళి జెర్రీ బయటకు వచ్చింది. ఇక్కడ ఉన్న సిబ్బంది ఎవరైతే పంచుతున్నారో ఆ సిబ్బందిని అడిగితే వాళ్ళకి ఏం తెలియదని రెస్పాన్సిబిలిటీ మాకేం తెలియదు సార్, మేము ఓన్లీ పంచుతున్నాము, సేవ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఎవరు ఇన్ఛార్జ్ లేరు. ఈరోజు ఇది జెర్రీ పడ్డది, రేపు బల్లి పడవచ్చు, తినేసి ఎవరైనా ప్రాణనష్టం కావచ్చు. ఇది ఏం తెలియజేస్తున్నా అంటే టీటీడీ ఈఓ గారికి కొంచెం శ్రద్ధ తీసుకోవాలని, ఇట్లాంటి అన్నప్రసాదనాలు మళ్ళీ ఇట్లా కల్తీ ఈ పురుగులు అవి ఇవి పడకుండా చూసుకోవాలని మనవి చేస్తున్నాం. భక్తుడి సమాచారంతో టీటీడీ అన్నప్రసాదం అధికారులు ప్రసాదాన్ని పరిశీలించారు. అన్నప్రసాదం ఇచ్చే క్రమంలో పైన చెట్టు మీద నుంచి అన్నప్రసాదంలోకి జెర్రీ పడి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. పటిష్టమైన ఏర్పాట్ల మధ్య అన్నప్రసాదం తయారు చేస్తామన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటామని అన్నప్రసాదం అధికారులు చెప్పారు. ఇక దీనిపై మరింత సమాచారం తిరుమల నుంచి కిరణ్ అందిస్తారు. కిరణ్, అన్నప్రసాదంలో జెర్రీ ఇంతకు ముందు కూడా లడ్డూల్లో ఇలాంటివి చాలా జరిగాయి, మరి ఇప్పుడు అన్నప్రసాదంలో జెర్రీ రావడంపై టీటీడీ అధికారులు ఏమంటున్నారు, ఆ వచ్చిన భక్తుడు ఏమంటున్నారు? స్రవంతి, మధ్యాహ్నము పిఎస్సి 1 వద్ద భక్తులకి అన్నప్రసాదం ఇచ్చే క్రమంలో హైదరాబాద్ కి చెందినటువంటి శ్రీనివాస్ అనే భక్తుడికి అన్నప్రసాదం తీసుకున్న సందర్భంలో జెర్రీ రావడంతో మొత్తం కూడా ఒక్కసారిగా టీటీడీ అధికారులు ఒక వ్యక్తమైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా మనకి మధ్యాహ్నం సమయంలో ప్రధానంగా భక్తులకి అన్నప్రసాదాలు తిరుపతి ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో అంతా కూడా ఇస్తుంటారు. దానిలో భాగంగానే పిఎస్సి 1 వద్ద భక్తులందరూ కూడా ఉంటారు. ఈ ప్రాంతంలో ఇస్తున్నటువంటి సందర్భం ఉంది. అయితే మనకి ఈ జెర్రీని మనం కూడా పరిశీలించినట్లయితే వాస్తవంగా మనకి గమనించినట్లయితే మాత్రం ఉడికినట్లయితే మాత్రం కనపడడం లేదు. వాస్తవానికి జెర్రీ మనం విజువల్స్ లో కూడా మనం స్పష్టంగా పరిశీలించవచ్చు. అలాగే ఉన్న నేపథ్యాన్ని మనం కానీ పరిశీలిస్తే ఇది పైన ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు పై నుంచి కూడా ఈ జెర్రీ పడినట్టుగా మనకి తెలుస్తున్నటువంటి సందర్భంతో అయితే మనం ఆ భక్తుడితో మాట్లాడిన సందర్భంలో మాత్రము భక్తుడు అన్నప్రసాదం తీసుకున్న సందర్భంలో కాస్త ప్రసాదం తినిన తర్వాత అడుగులో జెర్రీ ఉన్న నేపథ్యంలో టీటీడీ అధికారులను అక్కడ ఉన్నట్టు వాటిని ప్రశ్నిస్తే వాళ్ళు దురుసుగా ప్రవర్తించారని చెప్పి ఈ నేపథ్యంలో తాను మళ్ళీ రిపీట్ కాకూడదనే ఉద్దేశంతో టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. అయితే వెంటనే తెలిసిన వెంటనే టీటీడీ అన్నప్రసాదానికి చెందినటువంటి అధికారులందరూ కూడా హుటాహుటిన ఆ ప్రాంతానికి వచ్చి పరిశీలించడం జరిగింది. అయితే అన్నప్రసాదం భక్తులకంతా కూడా పూర్తి స్థాయిలో పంపిణీ చేస్తున్నారు. మరో 30-40 మందికి మాత్రమే మిగిలి ఉన్న ప్రసాదం నేపథ్యంలో ఈ జెర్రీ కనిపించింది. అయితే వాస్తవానికి మనం గమనిస్తే కూడా అక్కడ ఉన్నటువంటి ఆ చెట్టుపై నుంచి పడినటువంటి దాన్ని మనం గమనించవచ్చు. అయితే దీన్ని మాత్రం భక్తులందరూ కూడా తప్పు పడుతున్నటువంటి సందర్భం. లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తున్నటువంటి నేపథ్యంలో అన్నప్రసాదం విషయంలో టీటీడీ అధికారులు జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇదివరకే కూడా లడ్డు ప్రసాదాల్లో కూడా అక్కడక్కడ జెర్రీ పుల్లలు కూడా వచ్చిన నేపథ్యం ఉంది. అయితే తాజాగా ఈ రోజు జరిగిన ఘటనలో మాత్రము అన్నప్రసాదం అధికారులు తప్పేది కనపడినప్పటికీ కూడా నిర్లక్ష్యం మాత్రం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మరోవైపున టీటీడీ ఈఓ గారు కూడా దీనిపైన స్పందించడం జరిగింది. వాస్తవంగా ఈ రోజు జరిగిన ఘటనకు సంబంధించి పరిశీలించి తనకి నివేదిక ఇమ్మని చెప్పి ఈఓ కూడా అధికారులకి సూచించడం జరిగింది. శ్రవంతి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ కిరణ్.